హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ లో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో వర్డ్ అనాలజీ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో మనకు ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి మనం ఏ టాపిక్స్ ని బాగా నేర్చుకోవాలి అని కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మనకు గత ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మోడల్స్ ఇచ్చున్నాడు అనేది ఈరోజు చర్చిద్దాం. ఇక్కడ స్క్రీన్ పైన మీకు క్వశ్చన్ పేపర్ ని డిస్ప్లే చేసి ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఎవరైతే ఎన్ఎంఎంఎస్ ను సీరియస్ గా నేను సాధించాలి అని అనుకుంటారో వాళ్ళకి ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వింటారని కోరుకుంటున్నాను. 21వ ప్రశ్న చూడండి. పేషెంట్ ఇస్ టు డాక్టర్ ఈజ్ యాజ్ టు స్టూడెంట్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. అంటే పేషెంట్ ఒక వ్యక్తి బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అదే స్టూడెంట్ అయితే చదువుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్తాడు. పేషెంట్కి డాక్టర్కి ఉన్న రిలేషనే ఇక్కడ స్టూడెంట్కి టీచర్కి ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 22వ ప్రశ్న చూడండి. గార్డెన్ ఇస్ టు గార్డెనర్ ఈజ్ యాజ్ టు టెంపుల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. గార్డెన్ తోట అనేది తోటమాలి రక్షిస్తుంటాడు, టెంపుల్ అనేది పూజారి రక్షిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ పూజారి అని అర్థం వచ్చే ప్రీస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. క్రికెట్ ఇస్ టు బ్యాట్ ఈజ్ యాజ్ టు హాకీ ఇస్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్రికెట్ ఆట బ్యాట్తో ఆడతాము, హాకీ అనే ఆట హాకీ స్టిక్తో ఆడతాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. డాగ్ ఇస్ టు ర్యాబిస్ ఈజ్ యాజ్ టు మస్కిటో ఇస్ టు క్వశ్చన్ మార్క్. కుక్క కాటు వల్ల ర్యాబిస్ అనే వ్యాధి వస్తుంది, మస్కిటో దోమ కుట్టడం వల్ల ఏమొస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి. ప్లేగు, కలరా, కాఫ్, మలేరియా. సో ఇక్కడ మనకు మలేరియా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 25వ ప్రశ్న చూడండి. షిప్ ఇస్ టు సీ ఈజ్ యాజ్ టు క్యామెల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. షిప్ సీకి ఉన్న రిలేషన్ ఏంటి? షిప్ అనేది సముద్రంలో ఉంటుంది, క్యామిల్ అనేది ఎడారిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిజర్ట్ ఎక్కడుందో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 26th క్వశ్చన్ చూడండి. కంట్రీ ఇస్ టు ప్రెసిడెంట్ ఈజ్ యాజ్ టు స్టేట్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. కంట్రీకి అంటే ఒక దేశానికి అధ్యక్షుడు ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు అంటే గవర్నర్. అలా కాకుండా కంట్రీ ఇస్ టు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ యాజ్ టు స్టేట్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని ఇస్తే అప్పుడు స్టేట్లో చీఫ్ మినిస్టర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గవర్నర్ అనేది రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న చూడండి. క్లాక్ ఇస్ టు టైమ్ ఈజ్ యాజ్ టు థర్మోమీటర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. గడియారం అనేది టైంని కొలుస్తుంది, అయితే థర్మోమీటర్ అనేది దేన్ని కొలుస్తుంది? హీట్, ఎనర్జీ, రేడియేషన్, టెంపరేచర్. సో ఇక్కడ మనకు టెంపరేచర్, థర్మోమీటర్ అనేది టెంపరేచర్ని కొలుస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 28th క్వశ్చన్ చూడండి. ముస్లిమ్స్ ఇస్ టు మాస్క్యూ ఈజ్ యాజ్ టు క్రిస్టియన్స్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఇది ఈజీగా పెట్టగలం. ముస్లింలు మసీద్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 29th క్వశ్చన్ చూడండి. సీడ్స్ ఇస్ టు ప్లాంట్స్, బడ్స్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. సీడ్స్ అంటే విత్తనాలు, విత్తనాల నుంచి ప్లాంట్స్ అనేటివి వస్తాయి. బడ్స్ అంటే మొగ్గలు, మొగ్గల నుంచి పువ్వులు వస్తాయి. సో ఇక్కడ రూట్స్, లీవ్స్, స్టెమ్, ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అనేది రైట్ ఆన్సర్. 30th క్వశ్చన్ చూడండి. కోర్ట్ ఇస్ టు జస్టిస్ ఈజ్ యాజ్ టు స్కూల్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఫస్ట్ వన్ టీచర్, స్టూడెంట్, హెడ్ మాస్టర్, ఎడ్యుకేషన్. కోర్టులో న్యాయం దొరుకుతుంది, కోర్ట్ ఇస్ టు జస్టిస్. కోర్టులో న్యాయం దొరుకుతుంది, స్కూల్లో ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొదటి రెండు పదాలకు ఏ సంబంధం ఉందో అవతల వైపు వచ్చే రెండు పదాలకు కూడా అదే సంబంధం ఉంటుంది. దీని ఆధారంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి.